వెల్కమ్ టు జేసీ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మన టాపిక్, గతంలో మనం గజకేసరి యోగం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దాంతో కంటిన్యూషన్లోనే సునాఫ యోగం, అసలు ఈ యోగం ఎలా ఏర్పడుతుంది, ఒకవేళ యోగం ఏర్పడితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఈ రిజల్ట్స్ ఎప్పుడు మెటీరియలైజ్ అవుతాయి, ఈ విషయాల మీద నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు సునాఫ యోగం అనేది రవి కాకుండా, అంటే రవి గ్రహం కాకుండా ఇతర ఏ గ్రహాలైనా చంద్రుడి నుంచి ద్వితీయ స్థానంలో, అంటే రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఏర్పడే యోగమే సునాఫ యోగం. అసలు ఈ సునాఫ యోగం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? మనిషి తన స్వంతంగా ధనం సంపాదించుకుంటాడు. ఎవరైనా జాతకంలో సునాఫ యోగం ఉందనుకోండి, ఎక్కువగా అతను ఏం చేస్తాడు, స్వార్జిత ధనయోగం, అంటే నేను ఇండివిజువల్గా సంపాదించుకోవాలి, ఇన్ని ఆస్తులున్నా నాకంటూ నా సంపాదన ఉండాలి అనే మనస్తత్వం కలిగి ఉంటాడు. రవి కాకుండా ఇతర గ్రహాలు చంద్రుడి నుంచి ద్వితీయంలో ఉండాలి. అలాగే వీళ్ళకి పొలిటికల్ విషయాల మీద, పాలిటిక్స్లో పాల్గొనాలని, ఈ రాజకీయ సేవ చేయాలని, అనుకోకుండా వీళ్ళకు కూడా ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవం ఏర్పడటం, వాళ్ళు వీళ్ళతో మాట్లాడటం, అటేపు వీళ్ళకి ఇంట్రెస్ట్ కలగటం, ఇవన్నీ కూడా ఈ పొలిటికల్ యోగాస్లో కూడా ఈ సునాఫ యోగం చాలా ఇంపార్టెంట్. అయితే రూలర్ అంటే ఎవరు? ఇప్పుడున్న కాలంలో రూలర్స్ ఎవరు ఉండరు. వాళ్ళ సంస్థల్లో ఒకళ్ళు రూల్ చేసేవాళ్ళు ఉంటారు. CEO లేదో కంపెనీ ఉంది, ఆ కంపెనీలో రూల్ చేసే పోస్ట్లో ఉండడం. అలాగే ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ మెయింటైన్ అవుతున్నప్పుడు దాంట్లో అతను చెప్పినట్టు కింద వాళ్ళు వింటాం. దీన్ని ఆ యొక్క రూలర్ అంటే ఏంటంటే CEOలు అవ్వటం కానీ, కంపెనీలో ముఖ్యమైన పాత్రలో పోషించడం కానీ వీళ్ళది ఉంటుంది. తెలివితేటలు కలవారు, అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని చాలా తెలివిగా తీర్చగలరు. ఆ తెలివితేటలు కూడా వాళ్ళకి కరెక్ట్ సక్రమంలో వస్తాయి లోపల నుంచి, అంటే తెలివి గలవాడు. సంపదలు మరి కీర్తి కలవారు, అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి నుంచి ద్వితీయం ధనస్థానం కాబట్టి అతనికి చంద్రుడి నుంచి ధనస్థానం. అలాగే కీర్తి కలిగి ఉంటారు, ఎంతో ఒకటి పేరు ప్రతిష్టలు ఉంటాయి వీళ్ళకి. పేరు ప్రతిష్టలు అక్కడ ఉన్న వాళ్ళకి అతని పేరు చెప్తే అవునండి ఇక్కడ ఉంటారు అని చెప్తారన్నమాట. అలా ఉంటుంది. ఈ చంద్రుడి నుండి ద్వితీయంలో కుజ, బుధు, గురు, శుక్ర, శని కలిసి లేదా ఒక గ్రహం ఉన్న యోగం ఏర్పడుతుంది. దీంతో పాటు ద్వితీయంలో ఉన్న గ్రహం గల ఆధిపత్యాలు అనుసరించి కూడా ఈ యోగ బలం కలుగజేస్తుంది. అంటే చంద్రుడి నుంచి ద్వితీయంలో ఉన్నంత మాత్రం అన్ని ఫలితాలు జరగాలని కదా, ఆ గ్రహం కూడా లగ్నం నుంచి ఆధిపత్యం ఇచ్చే చాలా శుభమై ఉండాలి, లేదా నీచిపడకూడదు, ఉచ్చుపట్టు ఉండాలి, మంచిగా ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, అప్పుడే ఈ యోగ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు. లేదంటే అందుబాటులోకి కూడా రావు, ఏదో లైట్గా వచ్చి వెళ్ళిపోతాయి. అందుకని అవి కూడా చూసి జ్యోతిష్యులు 1-2 సార్లు ఆలోచించి ఇది నిర్ణయం చేయాల్సి వస్తుంది, యోగం ఎంత బలంగా ఉంది. సునాఫ యోగం అనేది మళ్ళీ డెఫినేషన్ చెప్తున్నాను, రవి కాకుండా చంద్రుడి నుండి మిగతా గ్రహాలు ద్వితీయంలో ఉన్నప్పుడు ఏర్పడే యోగము. సో